ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ ఆటోనగర్ అద్దంకి రోడ్డు దర్శి. సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ ఇన్వర్టర్లు బ్యాటరీలపై భారీ డిస్కౌంట్స్. మా వద్ద అన్ని కంపెనీల బ్యాటరీలు ఇన్వర్టర్లు లభించును. బ్యాటరీలు ఇన్వర్టర్లపై బజాజ్ ఫైనాన్స్ ఇవ్వబడును. విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ ఆటోనగర్ అద్దంకి రోడ్డు దర్శి. సెల్ 7095626508. దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో ఈ రోజు సోమవారం పీఎం సూర్యగర్ రూప్ టాప్ సోలార్ పథకమును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. మంత్రివర్యులు వెంట దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, కనిగిరి ఎమ్మెల్యే మరియు టీడీపీ జిల్లా అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రసంగించారు. చేస్తున్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్ 1400 ఇచ్చాం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. ఇంకా 900 పెండింగ్ ఉన్నాయన్నారు. ఈ ఎండాకాలంలో బిగిన్ చేసి, ఎందుకంటే వ్యవసాయ సీజన్లో మనం చేయలేం కాబట్టి అందరూ వ్యవసాయం చేసుకుంటుంటారు కాబట్టి ఇంకా 900 కావాలని అడిగారు. అవి కూడా తొందరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన ఎల్సిడి డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పుడు జరగని విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గత గవర్నమెంట్ మీరు చూసుకుంటారు, 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచాలా బాబు వెంకటేశ్వర గారు. స్లోప్ ఛార్జెస్ పేరుతో దాదాపు చాలా డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే రేపు ఎలక్షన్కి వెళ్ళే లోపల ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు, కరెంటు బిల్లు తగ్గించే దశగా పనిచేయాలి. దేశంలో ఎక్కడ కూడా కరెంటు బిల్లు తగ్గించాలి. మన ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళన్నీ కూడా చేస్తాం. నిన్న పాలెట్లో అయితే అడవిలో ఉంటారు, దాదాపు 660 ఇళ్ళు ఉన్నాయి అడవిలో. వాళ్ళ కరెంటు లైన్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోతే మన గవర్నమెంట్తో చర్చించిన తర్వాత మనం సోలార్ పెట్టి వాళ్ళకి నైట్ టైం కూడా కరెంటు ఉత్పత్తి చేసుకునే బ్యాటరీ స్టోరేజ్ పెట్టి చేసాం అన్నమాట. 660 ఇళ్ళు 611 ఇళ్ళకి మొత్తానికి ఎర్రగొండ కాన్స్టిట్యున్సీ అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎక్కడైతే కరెంట్ లైన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పోవడానికి ఇబ్బంది ఉందో అట్లాంటి సార్లు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు కొత్తగా వచ్చే టెక్నాలజీని అవకాశాలుగా పుచ్చుకొని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అట్లానే మనం వ్యవసాయానికి 9 గంటలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు సోలార్ చేస్తాం. పీఎం కుసుమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మరి ఈ ప్రాంతంలో కూడా మనం పెట్టాగా ఇక్కడ కూడా పెట్టాము. ఈ ఎండాకాలంలోనే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు వచ్చి. ఎందుకంటే మీకు ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో సబ్స్టేషన్ దగ్గరలో ఈ సోలార్ ప్లాంట్లు పెట్టి ఈ ఉత్పత్తి అయ్యే పగలపూట లైట్ ఎండ ద్వారా లైట్ ద్వారా ఉత్పత్తి అయ్యేదాన్ని కరెంటుకి ఇచ్చేస్తారు. మనకు లైన్ లాసులు, విపరీతమైన డబ్బు లాసులు ఉంటుంది. రాజంపల్లి మందే కదా, చంద్రలూరు మందేనా, కొట్టపాలెం, శంకరాపురం, కూల్చేడు. ఇక్కడ 8 మెగావాట్లు ఇస్తాం. 20 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్లు కూడా మీ దగ్గర భూములు తీసుకొని, ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూములు తీసుకుంటారు. ప్రభుత్వ భూములు లేకపోతే కౌలు తీసుకొని అయినా సరే అక్కడ ప్లాంట్ పెట్టి దగ్గరలో సబ్స్టేషన్ 11 kV లైన్లు దగ్గరలో పెట్టేసి చేస్తారు. ఈ సంవత్సరం అది కూడా కనపడుతుంది. ఇప్పుడు ఎల్లమైన ఎట్లా కనపడుతుందో నెక్స్ట్ పొలాల్లో కూడా అది కూడా తయారు చేసి కనపడతాం. ఎందుకంటే రోజు కరెంటు వాడకం పెరిగిపోతుంది, కరెంటు ఖర్చు పెరిగిపోతుంది, కరెంటు ఛార్జీలు కూడా పెరిగిపోతుంది. వీటన్నిటిని తగ్గించాలంటే సమాజంలో వచ్చే కొత్త మార్పులు కూడా మనం కూడా అందిపుచ్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకుంటున్నారు. దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ముందుండి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాటరీలో కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత బ్యాటరీలో పెట్టుకునే కార్యక్రమాలు, ఇట్లాంటి అన్ని చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. కనుక మీ అందరూ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మంచి కార్యక్రమాలు చేసిందో ఆ ప్రభుత్వం పోయి ఇందాక నేను తిరిగేటప్పుడు కొంతమంది పెన్షన్లు అడిగారు. పెన్షన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఏం చేసామంటే పోయిన గవర్నమెంట్ రాగానే పెన్షన్ పెంచే కార్యక్రమం చేశాం, కానీ కొత్తగా ఇచ్చే ఇంకా మొదలు పెట్టాలి. అవి కూడా తొందరలోనే కొద్దిగా డబ్బుల పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. తొందరలోనే ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇందాక కొద్దిగా బిల్లులు రావాలని అడిగాడు, ఆయన కూడా తీసుకుంటాం. నాకు కూడా రావాలి, కొన్ని మా కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి, రావాలి. ఇందాక అడిగాడు మన వాళ్ళు, అవన్నీ కూడా అడిగిన ఇందాక నేను నడిచేటప్పుడు అడుగుతున్నాను అందరూ. అన్ని కూడా డీటెయిల్స్ తీసుకొని తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మరొకసారి పేరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.